హాయ్ మాస్టర్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే సోల్ ప్లాన్స్. సో ఈ బుక్ ద్వారా మనం ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, అవి మనకి ఎందుకు వస్తాయి అని చెప్పేసి ఇందులో ఉంది. అయితే ఈ బుక్ రాసిన అతని పేరు వచ్చేసి రాబర్ట్ స్కాట్స్ అనమాట. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకు, అలాగే మహావతార్ బాబాజీ గారికి, అలాగే అర్ధనారీశ్వరులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ క్లాస్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. సో ఇప్పుడు ఇంకా టాపిక్లోకి వెళ్దాం లేట్ చేయకుండా. సో మనకి ఇప్పుడు మనం జన్మ తీసుకున్న తర్వాత భూమి మీద వస్తాం, ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు మూట కట్టుకొని వస్తున్నాం. అంటే ఒకదానికి ఒకటి రిలేషన్, అంటే కనెక్టింగ్ ఉంటుంది కదా. సో ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట ఈ టాపిక్ కూడా. సో ఇతను వచ్చేసి రాబర్ట్ స్కాట్ అనే అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక ఎంప్లాయ్ అనమాట. అయితే అతనికి జాబ్ చేస్తున్నా కూడా సాటిస్ఫాక్షన్ అన్నమాట ఉండదు. ఏంటి ఇది కాదని ఈ ఎంత చేసినా కూడా ఆత్మ సంతృప్తి అనేది ఉండదన్నమాట అతనికి. ఈ జాబ్ మానేసి, అంటే ఇప్పుడు ఈ జాబ్ నేను మానేసి వెళ్తాను, నా ప్లేస్లో ఇంకొకరిని తీసుకొని రీప్లేస్ చేసుకోగలరు, కానీ నాకేం గుర్తింపు ఉండదు, నాకు ఏదైనా గుర్తింపు ఉండాలి, నేను మాత్రమే చేయగలిగే పని ఏంటి అని వెతుకులాట మొదలు పెడతారు అనమాట. సో ఆ వెతుకులాట మొదలు పెడుతున్నప్పుడు అతనికి స్టాకీ వేస్ అనే ఒక ఆమె పరిచయం అవుద్ది అనమాట. ఆమెకి ఏంటంటే స్పిరిట్స్ గైడ్స్ కనెక్ట్ అవ్వడం ఆమె థర్డ్ ఐ మాస్టర్ అనమాట. సో అతను ఆమెను గెలిచినప్పుడు అడుగుతారు అనమాట, ఎందుకు నాకు ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు అని చెప్పేసి. సో అతని గురించి కొన్ని చెప్తారు అనమాట. సో తర్వాత ఏంటంటే ఈమె స్పిరిట్ గైడ్ని ఇన్వైట్ చేసేసి అడుగుద్ది అనమాట, ఎందుకు ఇలా, ఇతని పర్పస్ ఏంటి అని అడిగినప్పుడు ఇతను ఇప్పుడు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ సోల్ ప్లాన్లో భాగమేను, ఏ ఒక్కటి నార్మల్గా కాదని చెప్పి ఇతని గురించి చిన్నప్పటి నుంచి జరిగిన కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలన్నీ ఇతనికి చెప్పుద్ది అనమాట. అప్పుడు అతనికి అనిపిస్తుంది, ఇవన్నీ నేను చెప్పలేదు కదా, అయినా కూడా చెప్పగలిగింది. సో నేను ఈ వర్క్ నాకు నచ్చిందని చెప్పేసి ఇతను ఏంటంటే మామూలుగా ఈ యాక్సిడెంట్లు అయ్యి మధ్యలో ఏమన్నా అంగవైకల్యం ఇట్లా వచ్చే కుటుంబాలను, పుట్టుకతో ఏదో ఒక ప్రాబ్లంతో జన్మిస్తారు కదా. సో అలాంటి వాళ్ళందరి మీద రీసెర్చ్ చేసి ఒక బుక్ తయారు చేస్తాడు అనమాట. సో ఈ టాపిక్లో ఏంటంటే మనం తెలుసుకునే దాంట్లో 4 సోల్స్ ఎంచుకుంటాడు అనమాట. అవి బ్రేవ్ సోల్స్ అనమాట. అవి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ చాలా గట్టి ప్రాబ్లమ్స్ అనమాట, కానీ అవి చాలా పాజిటివ్గా తీసుకుంటాయి అనమాట. అలాంటి సోల్స్ ఎంచుకుంటాడు. సో ఇతను ఉండే టౌన్లోనే మామూలుగా ఒక ఫ్యామిలీ ఉంటుంది అనమాట. సో అతని పేరు వచ్చేసి జేసన్ అనమాట. సో జేసన్ అనే అతను అతనికి ఒక 4 పిల్లలు, వైఫ్, వాళ్ళ మదరు, వీళ్ళంతా కలిసి ఉంటారు అనమాట. అయితే ఇతను ఒక పెద్ద హోటల్లో షెఫ్ అనమాట. బాగా మంచిగా ఆ ఫ్యామిలీ అనేది చాలా మంచిగా హ్యాపీగా ఉంటుంది అనమాట. అయితే అతను కొడుకు బర్త్డే రోజు అతను ఏంటంటే అందరిని పిలిచి పార్టీ ఇద్దామని చెప్పేసి ఆ రిలేటివ్స్ని, చుట్టుపక్కల అంటే ఇంకా అందరిని పిలుస్తారు అనమాట. చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఆ సాయంత్రం అందరితో సరదాగా పార్టీలు గడుపుతూ ఉంటారు అనమాట. ఇతని పిల్లలు అనేవాళ్ళు మామూలుగా స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతుంటారు అనమాట ఈవినింగ్ పూట ఆడుకుంటా. అయితే ఇతనికి ఏంటంటే నార్మల్గా వాళ్ళని, అంటే ఇంతకుముందు కూడా చాలా సార్లు ఏంటంటే చేసి ఉంటాడు అనమాట, వాళ్ళని ఆడ పట్టించడం అట్లా అని. సో ఇతను పెద్ద కొడుకు అందులో స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతుంటే ఇతను ఏం చేస్తారు, వీడిని ఆట పట్టిద్దామని చెప్పేసి ఇతను ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళేసి జంప్ చేస్తాడు అనమాట లోపలికి. ఆ జంప్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్విమ్మింగ్ పూల్ లోతు ఎక్కువ ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట అతను దూకిన దగ్గర. సో ఆ దూకినప్పుడు అతనికి ఏంటంటే బాడీ అంతా ఫ్రాక్చర్ అయిపోద్ది, ఇంజూర్ అయిపోద్ది టోటల్గా. ఇక్కడ మెడ దగ్గర నుండి ఇంకా మొత్తం కింద ఏ పార్ట్లు పనిచేయకుండా చాలా చాలా దారుణంగా తగులుతాయి అనమాట. అయితే ఇతన్ని బలమైన గాయమై అతను స్పృహ పడిపోతాడు అక్కడ నీళ్ళల్లో. పడిపోతే ఇతను వాళ్ళ కొడుకు చూసేసి వీళ్ళందరూ అతన్ని హడావుడిగా హాస్పిటల్‌లో తీసుకెళ్ళిపోతారు. అయితే ఒక 4 రోజుల దాకా ఇతనికి స్పృహ రాదనమాట. అది 4 రోజుల్లో ఒక మిరాకిల్ జరుగుద్దనమాట అతనికి. ఏంటి, ఇతను పడ్డ తర్వాత ఏంటంటే ఆ బాడీలో నుండి సోల్ బయటకొచ్చేస్తది. ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తదనమాట. వచ్చేసి చాలా ఫ్రీగా, హ్యాపీగా ఫీల్ అవుద్దనమాట సోల్ అనమాట. అంటే ఈవెన్ బాడీని బయటకు వదిలేసి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఫ్రీగా, హ్యాపీగా ఉంటదనమాట. ఉంటే అప్పటికి ఇతనికి ఒక వాయిస్ వినిపిస్తదనమాట.
నువ్వు ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు మాతో పాటు పైకొచ్చేస్తావా? లేదా ఇక్కడే ఉండి ఈ శరీరంలో కంటిన్యూ అంటే ఈ బాడీలో కంటిన్యూ చేస్తావా అని అడిగితే ఇతనేంటంటే లేదు నేను ఇక్కడే ఉంటాను. నేను రాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఇతనికి 4 రోజులకి స్పృహ వచ్చిద్దనమాట. హాస్పిటల్‌లో ఉన్నప్పుడే ఐసీయూలో ఉంచుతారనమాట. ఒక 2 వారాల పాటు ఐసీయూలోనే ఉంచుతారు. సో, అతని చుట్టూ చాలా మంది జనాలు గుమిగూడి ఉంటారనమాట. వీళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చిన వాళ్ళందరనమాట. చూస్తా ఉంటాడు. వాళ్ళందరిని చూసి వీళ్ళు గూడా వాళ్ళేంది కొంతమంది నార్మల్‌గా చూస్తారు. కొంతమందేమో జాలిగా చూస్తుంటారనమాట. అయితే అతనుని ఒక 2 వారాలు ఐసీయూలో ఉంచి అక్కడ వేరే విభాగంలో పంపిస్తారనమాట. అక్కడేంటంటే ఇతనికి బాడీ అంతా ఫ్రాక్చర్ అయింది కదా! సో, ఇక్కడ నుండి ఏం పని చేయవనమాట. ఆ మెడ దగ్గర నుండి కింద ఏ పార్ట్స్ పని చేయవనమాట. కనీసం చెయ్యి కూడా కదపలేడు. తన పని తను ఏది చేసుకోలేని సిట్యుయేషన్‌లోకి వచ్చేస్తాడనమాట. వేరే విభాగంలో అక్కడ వాళ్ళేంటంటే నేర్పిస్తారనమాట. ఆ బాడీ అనేది యాక్టివ్ అవ్వడానికి ఎక్సర్‌సైజులు చేపియడం ఇవన్నీ నేర్పించే దాంట్లో పంపిస్తారు. సో, ఇతనికేంటి అనిపిస్తదనమాట. ఆహ్, ఈజ్ అబ్బా! మెలకువ స్పృహ వచ్చిన తర్వాత చూసిన తర్వాత సిట్యుయేషన్ చూసిన తర్వాత అనిపిస్తదనమాట. కనీసం అతను మామూలుగా నార్మల్‌గా ఉన్నప్పుడు హోటల్‌లో షెఫ్ కదా! సో, అన్ని పనులు చాలా బలంగా స్పీడ్‌గా చేసుకోగలిగే వ్యక్తి ఒక్కసారిగా ఇలా అయిపోయేసరికి అతనికేంటి చాలా బాధేస్తదనమాట. దిగులేస్తదనమాట. కనీసం ఎలా అంటే స్పూన్ కూడా పైకెత్తలేని సిట్యుయేషన్ అనమాట అతనిది. అప్పుడు ఏడుస్తున్నాడనమాట. గట్టిగా ఏడ్చి కాసేపు ఏడ్చిన తర్వాత తను అనుకుంటాడు. లేదు నేను ఇలా కృంగిపోకూడదు. నేను మళ్ళీ నార్మల్ అవ్వగలను. నా పనులు నేను చేసుకోగలను అని చెప్పేసి అతను బలంగా అనుకుంటాడనమాట. లోపల నుండి వచ్చిద్దనమాట ఇంట్యూషను. నేను చేయగలను అని చెప్పేసి. సో, అట్లా ఒక 3 నెలలు హాస్పిటల్‌లో ఉంచిన తర్వాత 3 నెలల తర్వాత డిశ్చార్జ్ చేస్తారు అతన్ని. డిశ్చార్జ్ చేసినప్పుడు వీల్ చైర్‌లో ఇంగ అతను నడవలేడు కదా! సో, టోటల్‌గా. సో, ఆ వీల్ చైర్‌లో అతన్ని ఇంటికి తీసుకొస్తారనమాట. అది కష్టం మీద ఇంట్లోకి తీసుకొస్తారు. ఎందుకది కష్టం మీదంటే మామూలుగా ఆ ఇంట్లో తీసుకొస్తే స్టెప్స్ ఉంటాయి గదా! సో, అవి చాలా హైట్‌గా నార్మల్‌గా ఉంటాయండి. వీల్ చైర్ అనేది మోసుకొని పోవాలి గదా! అట్లా తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళిన తర్వాత అతనికి మామూలుగా అనిపిస్తదనమాట లోపల నుండి. నేను వీళ్ళందరికి భారమవుతున్నాను. అంటే ఇతనేంటి టోటల్‌గా పరిమితమే వీల్ చైర్‌కి పరిమితమైండు గదా! సో, అతనికనిపిస్తదనమాట. నేను వీళ్ళకి భారం అవుతున్నానని చెప్పేసి కొంచెం కొంచెం లోపల బాధపడతా ఉంటాడనమాట. సో, ఇతని భార్య ఏంటంటే ఇతనికి అన్నీ సపోర్టివ్‌గా ఉంటూ అన్ని సేవలు చేస్తూ ఉంటదనమాట. ఇతని పెద్ద కొడుకేంటంటే ఇంగప్పుడు అన్నీ మార్చుకొని ఇతను సపోర్టివ్‌గా ఇంటి బాధ్యతలు అతను స్వీకరిస్తాడనమాట. సో, వీళ్ళంతా ఏంటంటే ఇతనికి అండగా ఒక ప్రొటెక్షన్‌లాగా ఉంటారనమాట ఫ్యామిలీ. ప్రొడక్షన్‌లాగా ఉంటారు. సో, తర్వాతేంటి ఇతనికి ఉన్న సర్కిలు అంటే చాలా నార్మల్‌గా ఉన్నప్పుడేంటంటే అందరూ మంచి సర్కిల్ ఉండేదనమాట. సో, ఆ కమ్యూనిటీ ఆ చుట్టుపక్కలోళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇతని పరిస్థితిని చూసేసిన తర్వాత అంతా తలా కాస్త అమౌంట్ కలెక్ట్ చేసుకొని, ఆ స్టెప్స్ దగ్గర ఈ వీల్ చైర్ కిందకి పైకెళ్ళేదానికి రోఫ్‌లాగా ఏసారనమాట. ఆ ఇంటి గుమ్మాలు చిన్నవిగా ఉంటాయి. ఇరుగ్గా ఉంటాయి. సో, అవి గూడా కొంచెం పెద్దవిగా చేపిచ్చారనమాట అందరూ గలిసి. ఇతనుండే ఏరియాలోనే ఒక చర్చ్‌ను ఆ చర్చ్‌లో ఏంటంటే, ఇతనికి ఒక వీల్ చైర్ గిఫ్ట్‌గా ఇస్తారనమాట. ఆ వీల్ చైర్ ఎలా ఉంటదంటే, ఇతనికి అన్ని పనులకు అనుకూలంగా ఉంటదనమాట. స్నానం జేయడానికి, ప్రతి ఒక్కదానికి అనుకూలంగా ఉండేటువంటి వీల్ చైర్‌ని గిఫ్ట్‌గా ఇస్తారనమాట వాళ్ళు. సో, ఏదైనా ఇలా ఉంటే మామూలుగా వస్తారు గదా! మామూలుగా ఏదన్నా ఇంట్లో అయినప్పుడు, ఎవరికన్నా బాగాలేనప్పుడు రిలేటివ్స్ గాని, ఫ్రెండ్స్ గాని వస్తుంటారు గదా! సో, వీళ్ళేం జేస్తారు వీళ్ళితని దగ్గరికి ఫ్రెండ్స్, చుట్టాలు, రిలేటివ్స్ అందరూ వచ్చేవాళ్ళనమాట. సో, వీళ్ళొస్తున్నప్పుడు వాళ్ళు వచ్చే వాళ్ళందరిని 2 భాగాలుగా డివైడ్ జేశారనమాట. ఆ ఫస్ట్ భాగం ఏంటంటే ఆళ్ళేం జేస్తారంటే వస్తారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాగున్నప్పుడు ఎలా ఉంటారో అలాగే నార్మల్‌గా మాట్లాడి హ్యాపీగా హ్యాపీ చేసేసి ఆ ప్రేమను, ఆ సాన్నిహిత్యాన్ని పొంది ఎళ్ళిపోతారు. వాళ్ళేంటి అతని సాన్నిధ్యాన్ని పొందడానికి వచ్చారు. నార్మల్‌గా వచ్చారు, ఎళ్ళిపోయారు. మాట్లాడి ఎళ్ళిపోయారనమాట. ఇక రెండో రకం అసలు వీళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు మన లైఫ్‌లో గూడా ఉంటారనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకేదన్నా అయిందనుకో వస్తారనమాట. ఆ ఫస్ట్ రకం ఏంటంటే నార్మల్‌గా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఎళ్ళిపోతారు. రెండో రకం ఏంటంటే అడిగి అందరితో ఎళ్ళిపోకుండా హ్మ్. అదిట్లా అయింది. ఆ మాటకు ముందు, మాటకెనక.
ఏదైనా ప్రాబ్లం జరిగింది, ఈ ప్రాబ్లం అట్లా అని చెప్పేసి ఫ్యూచర్‌లో ఎలా చేస్తావు, ఏం చేస్తావు అని చెప్పేసి ఇంకా కృంగదీస్తాడనమాట వీళ్ళని పూర్తిగా. వీడికి లేని బాధను కూడా క్రియేట్ చేస్తాడనమాట. సో, ఇతని దగ్గరికొచ్చిన ఆ 2 టైప్ బ్యాచ్ అండి. ఎలా అంటే ఇలాగే అనమాట. మాటకు ముందు, మాటకి వెనక యాక్సిడెంట్. మాట్లాడడము, తర్వాత అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడడం అనమాట. సో, ఇతను ఏం చేయగలడు, ఎలా చేయగలడు అని చెప్పేసి మాట్లాడే టైప్ అనమాట. రెండో రకం అనేది. సో, అతను నవ్వుకుంటూ అనుకుంటాడనమాట లోపల లోపల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. వీళ్ళు ఫ్రాక్చర్ అయిన ఆ శరీరాన్నే చూస్తుంటారు గానీ, సజీవంగా ఉన్న నా అంటే ఈ దేహాన్ని గానీ, నా ఆలోచనలు గానీ, నా సంకల్పాన్ని గానీ, నా వీటన్నిటిని ఎందుకు చూడలేకపోతారని చెప్పేసి అనుకుంటాడనమాట. అయితే ఇతనేంటి ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్‌గా ప్రాక్టీస్ చేస్తా ఉంటాడనమాట. అతని పనులు అతను చేసుకోవడం, తినడం గానీ, స్నానం చేయడం గానీ అలా అలా అంటే రోజు రోజుకి గట్టిగా బలంగా ఆ నమ్మకం కోల్పోకుండా సాధించేవాడు. ప్రాక్టీస్ చేస్తా ఉండేవాడనమాట. సో, అట్లా కొన్ని రోజులకి అలవాటయిపోయిందనమాట అతనికి. ఏంటి తినడం, అతను సొంతంగా తినడము, స్నానం చేయడం. అయితే కూడా అతనికేంటంటే ఈ 2 పనులు చేయడానికి మాక్సిమం 4 అవర్స్ టైం పట్టేదనమాట. అట్లా గడిచేదనమాట. తర్వాత కొన్ని రోజులకి ఏంటి ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ పెన్ పట్టుకోవడం మొదలుపెట్టాననమాట. మామూలుగా మనం పెన్నుతో రాయాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఇక్కడ దాకా మామూలుగా చెయ్యంతా కదలాలి గదా! సో, ఫస్ట్‌లో ఏంటంటే అతనికి కొంచెం బాధగా అనిపించేదనమాట. నొప్పిగా, ఇబ్బందిగా ఉండేదనమాట. అయినా గూడా అతనేంటి అవేమి లెక్క చేయకుండా పట్టుబట్టి, లేదు నేను దీన్ని సాధించాలని చెప్పేసి అలా 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 ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినప్పుడు అది ఒకరోజు సాధిస్తాడనమాట. రాయడం గూడా మొదలుపెడతాడనమాట బాగా. సో, అప్పుడు ఇంగ అతనికి అలా ఉన్నప్పుడు అనుకోంగా అది గూడా వచ్చేస్తదనమాట. సో, వచ్చేసిన తర్వాత ఆలోచిస్తా ఉంటదనమాట. అంటే ఇప్పుడు నేను ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాను గదా! అంటే ఇంత పెద్ద ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నాను. సో, ఇది ఎందుకు ఇలా అయిందని ఆలోచిస్తా ఉంటున్నప్పుడు అతనికి అనిపిస్తదనమాట. సో, ఇప్పుడు ఇలా జరగబట్టి నేను మామూలుగా ఆ పేషెన్స్ అంటే ఓపికని నేర్చుకుంటున్నాను. నాకు ఇంతకుముందు ఇవి లేవు గదా! సో, అవన్నీ. సో, ఇప్పుడు ఈ టైంలో నేను ఓపికని నేర్చుకోగలుగుతున్నాను. ఇంకా చాలా నేర్చుకోగలుగుతున్నాను అని చెప్పేసి ఆ థాట్ అనేది ఇన్నర్ నుండి వచ్చిద్దనమాట. సో, తర్వాత ఇంకా ఆలోచిస్తున్నప్పుడు నాకిలా జరిగిందంటే ఏదో బలమైన కారణం ఉంది. ఊరికైతే జరగలేదు అని చెప్పేసి అతను అంటే అన్నీ కూడా చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తాడనమాట. ఇప్పుడు నార్మల్‌గా కొంతమంది చూడండి ఏమవుద్ది ఏదన్నా చిన్న అంటే ఒక యాక్సిడెంట్ గాని సంథింగ్ ఏదైనా జరిగినప్పుడు పాజిటివ్‌గా ఆలోచించకుండా నెగెటివ్‌గా ఆలోచిస్తాం. వాడు నన్ను గుద్దిచ్చిండు. వాడు నాశనం అయిపోవాలి. లేకపోతే ఇన్ కేస్ నెగెటివ్‌గా థాట్స్ పెడతామనమాట. కానీ అతనేంటి అంత సిట్యుయేషన్ జరిగిన తర్వాత గూడా అంటే చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తాడనమాట. ఏం జరిగినా గూడా ఇది నా మంచికే జరిగింది. అంటే ఇది నేను నేర్చుకుంటున్నాను. దీని ద్వారా ఈ ఓపికని నేర్చుకుంటున్నాను. సహనం నేర్చుకుంటున్నాను. అది నేను ఇట్లా ప్రతి ఒక్కటి ఏదో బలమైన కారణం ఉందని చెప్పి చాలా పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాడనమాట. అయితే ఇతను ఇలా ఉంటే ఇతనికి తెలుసు ఇప్పుడు ఉన్నాడు గదా! ఈ రాబర్ట్ స్కాట్. సో, ఇతను జేసన్ గురించి ఇతనికి తెలుస్తదనమాట రాబర్ట్ స్కాట్‌కి. తెలిసినప్పుడు చాలా ఆతృతగా అంటే ఒక ఎక్సైట్‌మెంట్‌తో వస్తాడనమాట. ఏంటి ఒక యాక్సిడెంట్ జరిగి ఇంత దారుణమైన సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తి ఇలా ఉన్నాడా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి మాట్లాడదామని చెప్పేసి వస్తాడనమాట అతను. ఇతని దగ్గరికి. ఇతని దగ్గరికొచ్చి ఇతన్ని చూడగానే ఇతని యాటిట్యూడ్‌ని అయన్నీ చూడగానే అతను ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి ఇంత యాటిట్యూడ్ ఎలా ఉండగలుగుతున్నారని చెప్పేసి అంటే అతనికి ఒక సర్ప్రైజ్‌లా ఉంటదనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అతను. అయితే అప్పుడు అడుగుతాడనమాట. సో, ఇలా యాక్సిడెంట్ అయ్యి ఉన్న కుటుంబాలకి మీరేమన్నా మెసేజ్ ఇవ్వగలరా అంటే అతను చెప్తాడనమాట. ఇది నా జీవితం ఒక ఉదాహరణ. ఈ భౌతికమైన దేహం యాక్టివ్‌గా అంటే గాయాల పాలయ్యి ఉండొచ్చు. కానీ మనలో ఉన్న ఆ సంకల్పము, ఆలోచన ఏదన్నా చేసుకోవాలనే దృఢమైన సంకల్పం ఇవన్నీ బాగా పనిచేసే బ్రెయిన్ ఇది ఉన్నప్పుడు ఇంగ ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా ఏమన్నా మెసేజ్ ఇవ్వగలరా అంటే ఒక్క నిమిషం అలా సైలెంట్ అయిపోతాడనమాట. ఆ సైలెంట్ అయిపోయి చెప్పేసి మనలో ఉన్న ఆ దుఃఖాన్ని ఒక్కసారి బయటికి రిలీజ్ చేసేస్తే ఉన్నయన్నీ పోతాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అన్ని రోగాలకు ఒకటే మందు. దుఃఖంలో నుండి సమస్త రోగాలు క్లియర్ అయిపోతాయని చెప్పేసి చెప్తారనమాట. సో, ఇంగప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇతనికి అనిపిస్తదనమాట. సో, ఇతనికి ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి ఇతను ఏం చేస్తాడు ఇతని దగ్గరికి ఇతను ఫస్ట్‌లో కలిసేది కదా! మామూలుగా అదే స్పిరిట్ గైడ్‌ని ఇన్వైట్ చేసేది.
ఆమె ఆమెను పిలుస్తారనమాట స్టాక్ వేస్‌ని. సో, ఆమెను పిలిపించి తీసుకొస్తారనమాట. ఆమె తీసుకొచ్చిన తర్వాత ఆమె కూర్చొని ఆమె స్పిరిట్ గైడ్‌ని ఇన్వైట్ చేస్తదనమాట. ఇన్వైట్ చేసి చెప్పడం మొదలుపెట్టింది. ఇతను రాబర్ట్ స్కాట్ అనే అతను అడగడం మొదలుపెడతాడనమాట. సో, ఇతనికి ఎందుకు ఇంత బలమైన యాక్సిడెంట్ అయింది? ఏంటి రీజను అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగినప్పుడు ఎ ఆ స్పిరిట్స్ గైడ్స్ అడిగితే, ఆ స్పిరిట్స్ గైడ్ చెప్తారనమాట. సో, అక్కడ మనం అంటే జన్మ తీసుకోకముందు ఫ్రీ బర్త్ ప్లానింగ్ ఉంటది గదా! సో, అక్కడ ఏంటంటే డిస్కషన్ జరుగుతా ఉండేదనమాట. ఎవరికి? ఈ జేసన్‌కి, అతని స్పిరిట్ గైడ్‌కి డిస్కషన్ జరుగుతుంటదనమాట. ఏమని ఇట్లా నార్మల్‌గా నువ్వు ఇలా భూమి మీద జన్మ తీసుకోబోతున్నావు గదా! సో, ఇతను ఈ యాక్సిడెంట్ పెట్టుకుంటాడనమాట. ఏంటి చిన్న వయసులో పెట్టుకుంటానంటాడనమాట. ఏంటి 9 ఏళ్ల వయసు, ఆ వయసులో పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటాడనమాట. ఆ యాక్సిడెంట్ అనేది డిజైన్ చేసుకుంటాడు దీంట్లో. ఆళ్ళ మదర్ గూడా అక్కడే ఉంటది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మదరు సోల్‌గా ఉంది గదా! సో, ఈ సోల్స్ అందరూ అక్కడ డిస్కషన్ జరుగుతే ఆ మదర్ అంటదనమాట. లేదు లేదు నేను నీ వయసులో యాక్సిడెంట్ అయితే నేను తట్టుకోలేను. నేను దాన్ని భరించలేను. దాన్ని నువ్వు మార్చుకో అని అడుగుద్దనమాట. అయితే అతనేం జేస్తాడు, సరే అయితే యాక్సిడెంట్ అనే దాన్ని నేను మామూలుగా 30 ఏళ్ల తర్వాతకి పోస్ట్‌పోన్ జేసుకుంటాను అని చెప్తాడనమాట. సో, అయితే ఇతను సోల్‌గాడు ఇతనికి చెప్పుద్దనమాట. సో, నీకు యాక్సిడెంట్ అయినంత వెంటనే నీకు ఆధ్యాత్మికంగా అంటే నీ ఆత్మ చైతన్యం అనేది వృద్ధి చెందదు. దానికి చాలా టైం 2, 3 సంవత్సరాలు టైం పట్టుద్ది. నువ్వు ఇలా బెట్టుకుంటే అంటే అయినా లేదు పర్వాలేదు నేను ఈ కష్టమైన జన్మని నేను తీసుకుంటాను. నాకు కావాల్సిందే అంటాడనమాట. ఎందుకు ఇలా పెట్టుకుంటాడనమాట ఇతను అంతకుముందు చాలా జన్మలు తీసుకుంటాడనమాట. సో, ఆ జన్మలు తీసుకున్నప్పుడు ఏంటంటే అతను కూడా తీసుకున్న జన్మలో ఎక్కువేంటంటే ఆడంబరంగా అంటే ప్రాపంచికంగా భౌతిక ఆనందాలు వెతుక్కుండే గాని ఎక్కడ గూడా ఆత్మ ప్రగతికి తీసుకునే జన్మలు చాలా తక్కువనమాట. సో, ఈ జన్మలో ఇతనేంటంటే అన్ని జన్మల కన్నా ఈ జన్మల్లో నేను ఆత్మ ప్రగతి సాధించాలని చెప్పేసి ఇంత కష్టమైన జన్మని తీసుకుంటాడనమాట. సో, ఆ చిన్న వయసులో ఉన్న యాక్సిడెంట్‌ని ఏంటంటే 30 ఏళ్ళు పోస్ట్‌పోన్ చేసుకుంటాడనమాట. సో, తర్వాత నెక్స్ట్ ఇతనికి భార్యగా జన్మ తీసుకుంది గదా! ఆమె పేరనమాట ఆహ్, డేసన్ అనమాట. సో, ఆమా ఆమెను అడుగుతాడనమాట ఈ స్పిరిట్ గైడ్. సో, ఇతనికి మామూలుగా ఆ చిన్న వయసులో యాక్సిడెంట్ అనేది పోస్ట్‌పోన్ చేసి 30 ఏళ్ల వయసుకి పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. సో, ఇతనికి భార్యగా రావడానికి నీకు ఓకేనా అంటే, ఆమెకేంటంటే ఆమె కూడా గతంలో చాలా జన్మలు తీసుకుందనమాట. సో, ఆ జన్మలు తీసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని లేవన్నమాట. ఆ జన్మలు తీసుకున్నప్పుడు. సో, ఏంటి ఓపిక, సహనము, సేవతత్వం, ప్రేమ. సో, ఇవి ఆమె ఈ జన్మలో సాధించాలన్నమాట అవన్నీ. ఈ ఇప్పుడు ఇతని సోల్ ప్లాన్ విన్న తర్వాత ఆమె ఏంటంటే, ఇది నాకేదో సరిపోయేటట్టే ఉంది. లేదు నాకిష్టమేను. నేను ఇతనితో జన్మ తీసుకుంటాను. ఇతని భార్యగా. ఈ ప్రేమ, సహనము, సేవాతత్వం నేను నేర్చుకుంటానని చెప్పేసి ఆమెకే చెప్పుద్దనమాట. ఇక్కడ వాళ్ళ పెద్ద కొడుకున్నాడు గదా! సో, అతన్ని అడుగుతారనమాట. నీకు ఈ సోల్ ప్లానింగ్ ఇష్టమేనా అంటే, అతను వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు ఇప్పుడు ఇతనికి భార్యగా జన్మ తీసుకుంది గదా! ఆమ వీళ్ళిద్దరేంటంటే ఇంతకుముందు చాలా చాలా జన్మ తీసుకుంటారనమాట వీళ్ళందరూ కూడా. జన్మ తీసుకొని అంటే వాళ్ళిద్దరు చాలా చాలా జన్మ తీసుకుంటారు. కొన్ని జన్మల్లో అన్నా చెల్లెలుగా, తల్లి కొడుకులుగా ఇట్లా చాలా జన్మలు తీసుకుంటారనమాట. అయితే వీళ్ళిద్దరికి ఆ కనెక్షన్ ఉంది కదా! సో, నేను ఇ ఈమెకు తోడుగా వస్తాను అని చెప్పేసి అతను గూడా యాక్సెప్ట్ జేస్తారు. ఇక మిగిలిన తమ్ముళ్ళున్నారు గదా! సో, వాళ్ళని అడుగుతారనమాట. నేను గూడా మా అన్ ఇది అన్నగా జన్మ తీసుకున్నావు గదా! సో, ఇతనికి మేము తోడుగా వస్తామని చెప్పేసి వీళ్ళు వస్తారనమాట సపోర్టివ్‌గా. సో, ఇట్లా ఒక సోల్ ప్లాన్ ప్రకారము వీళ్ళంతా ఒక ప్లానింగ్ ప్రకారం ఇది యేసుకొనొస్తారనమాట. అయితే ఇతను రాబర్ట్ హుక్ అడుగుతారు. ఇంకా బలమైన కారణాలేమున్నాయా? అంటే ఇంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటి అని అడిగితే, ఎందుకు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది? ఇంకా ఏమైనా కారణం ఉందా? అని అడుగుతాడనమాట. ఇంకేమైనా బలమైన కారణాలున్నాయా అని అడిగితే, అప్పుడు ఆమె మళ్ళీ చెప్తాడనమాట. ఆ స్పిరిట్ గైడ్ అనేది చెప్పుద్దనమాట. అంటే అంటే వీళ్ళు గత జన్మల్లో ఇతరులకేదైనా యాక్సిడెంట్ జేసి ఇట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టుండొచ్చు. ఇలా రకరకాల కారణాలు చాలా ఉండొచ్చు. ఇవన్నీ సోల్ ప్లాన్‌లోని, కర్మంలోని భాగమే అని చెప్పేసి చెప్తారనమాట.
చెప్తే ఓకే అని తర్వాత అడుగుతారనమాట. సో, ఇట్లాంటి మేజర్ యాక్సిడెంట్‌లు అంటే ఎవరికైనా అయినప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలని అడుగుతారనమాట. ఇంకా కారణాలున్నాయంటే ఎలా తీసుకోవచ్చంటే మీరు అంటే భౌతిక శరీరం మాత్రమే కాదు. మీరు అంటే భౌతిక శరీరానికి మించిన ఆత్మస్వరూపమైన బలమైన శక్ ఆత్మస్వరూపం అని చెప్పేసి చెప్తారనమాట. సో, ఇంకా తర్వాత ఎళ్ళిపోతారనమాట. ఇతను ఏం చేస్తాడంటే రాబర్ట్ హుక్ స్కాట్ అనే అతను మళ్ళీ ఇంకో థర్డ్ ఐ మాస్టర్ అంటే స్పిరిట్ గైడ్స్ ఇన్వైట్ చేసిన దగ్గరికెళ్తారనమాట. ఎళ్ళిన తర్వాత అక్కడ గూడా మామూలుగా ఇన్వైట్ చేసి జేసన్‌ని గూడా తీసుకెళ్తారు. జేసన్‌ని తీసుకెళ్ళి అడుగుతారనమాట. సో, ఇతనికి ఇంకా ఈ సో, ఇలా జరిగింది గదా! సో, ఇది ఈ మేజర్ యాక్సిడెంట్‌లకి ఇంకేమైనా కారణాలున్నాయా అంటే, అంటే ఇంక ఇతనికి చూపిస్తారు. అంటే వాళ్ళ భార్యకి గాని ఇలా ఎందుకు ఈళ్ళు ఇలా డిజైన్ చేసుకొనొచ్చారని అడుగుతారనమాట. సో, డిజైన్ చేసుకొనొచ్చిన ఎందుకని అడిగినప్పుడు స్పిరిట్ గైడ్ ఏం చెప్పొద్దంటే, అంటే చాలా కారణాలుండొచ్చు. కానీ ఇప్పుడు ఇతని భార్యగా వచ్చిన ఆమె జేసన్ అనేవాళ్ళు గతంలో కూడా వీళ్ళు జన్మలు తీసుకొనుండరు. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే వీళ్ళు ఇద్దరు కలిసి జన్మలు తీసుకుంటారనమాట భార్యాభర్తలుగా. అయితే అక్కడేంటంటే అతను ఈయనకెక్కువ సేవ చేసేవాడు అనమాట. చాలా ఎక్కువ సేవలు చేసి అన్నీ చేసేవాడనమాట. సో, ఆ కర్మ ఫలితంగా ఇప్పుడు ఈ కర్మ ఆ కర్మలననేది ప్రక్షాళన చేసుకుంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో, ఇప్పుడు ఇతనికి ఇలా జరిగింది గదా! సో, ఇతని జీవితం ఆహ్, సో, ఇతనికి జీవితానికి అర్థం జీవిత పర్పస్ ఏంటని అడిగితే, సో, అప్పుడు చెప్పుద్దనమాట. ఇతను భూమి మీదకి ఎందుకొచ్చారంటే ఆహ్, అంటే కొంతమందికేంటంటే సడన్ డెత్స్ ఎందుకు ప్లాన్ జేసుకుంటారు అని అడిగినప్పుడు, ఇతను ఎందుకొచ్చాడంటే ఇతను భౌతిక అంటే భౌతిక శరీరం గాయాల పాలవ్వచ్చు. కానీ బ్రెయిన్ మాత్రం ఎప్పటికి పనిజేస్తది అనే అర్థాన్ని ప్రపంచానికి సాటి చెప్పడం కోసమే ఇతను ఇలాంటి జన్మ తీసుకున్నాడు అని చెప్పుద్దన్నమాట. సో, అట్లా వీళ్ళ కేస్ స్టడీని క్లియర్ చేస్తారనమాట. సో, అట్లా వాళ్ళ కేస్ స్టడీని కంప్లీట్ చేస్తారు. ఇంకా అడుగుతారనమాట. అంటే నార్మల్‌గా కొంతమంది బయటోళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయి గదా! సో, వాటిని మేము ఎలా తీసుకోవాలన్నప్పుడు కొన్ని ఆత్మలేంటంటే అంటే వాళ్ళు భూమి మీదకొచ్చిన పని చేయాల్సిన పని గాకుండా ఇంకో పని జేస్తున్నప్పుడు ఆత్మ ఏంటంటే సడెన్‌గా ఆ యాక్సిడెంట్‌ని క్రియేట్ జేసుకుంటదనమాట సడెన్‌గా. ఎందుకంటే అది అంటే ఉండి ఇంక చేయలేకుండా ఎక్కువ కర్మలు మూటగట్టుకుంటది గదా! సో, అందుకని అదేంటంటే యాక్సిడెంట్ క్రియేట్ జేసుకుంటది. ఇంకొన్ని సిట్యుయేషన్‌లో ఏంటిది ఇప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ నాకొక యాక్సిడెంట్ అయిందనుకో, నా సోల్ ప్లాన్‌లో ఏంటంటే నేను చేయాల్సిన పని చేయట్లేదు. అందువల్ల ఈ ఈ సోల్ ప్లాన్ కంప్లీట్ జేసుకోవడానికి ఇలాంటి సోల్ ప్లాన్ యేసుకొనొచ్చిన కొన్ని ఆత్మలు ఏం జేస్తాయంటే, ఈ ఈ పూర్ణాత్మ ఉంటది గదా! సో, ఆ పూర్ణాత్మని హెల్ప్ అడుగుద్దనమాట. సో, నాకిట్లా కంప్లీట్ అవ్వట్లేదు. మీ శరీరంలోకెళ్ళడానికి నాకేమైనా సహాయం చేయగలవా అని. అలా అడిగినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ కంప్లీట్ చేయనప్పుడు ఏంటంటే, మనకి ఇంకా కర్మలు ఎక్కువవుతాయి కాబట్టి, మన పూర్ణాత్మ ఏం చేస్తదంటే, మన ఆత్మని వెనక్కి పిలిపిస్తదనమాట. సో, ఆ ప్లేస్‌లో ఏంటంటే, ఇంకొక ఆత్మ వచ్చేసి ఆ బాడీలో వాకిన్ అవుద్దనమాట. దీన్ని వాకిన్ అవ్వడం అంటారు. సో, అలాంటి కారణాలు గూడా ఉంటాయి. సో, ఇలా ఇంకా యాక్సిడెంట్‌లకి ఇంకా కారణాలేంటంటే, సడెన్‌గా మార్పులు జేసుకోవాల్సొస్తది కొన్ని కొన్ని సార్లు జీవితాల్లో. ఆ మార్పులు చేసుకోకుండా మనం ఎంతకాలం ప్రాపంచికంగా వెళ్ళిపోతా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయని చెప్పేసి చెప్పుద్దనమాట. సో, మనకు గూడా ఏంటంటే, వచ్చే ప్రతి ఒక్క కష్టానికి గూడా ఏంటంటే, ఒక యాక్సిడెంట్ గాని సంథింగ్ వచ్చే ప్రతి ఒక్క ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఒక ఫ్యామిలీ మనం యేసుకొనొచ్చినాము. ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్ ఇప్పుడు మన ఫ్యామిలీ మన కుటుంబంలో నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? మన సోల్ ప్లాన్‌లో భాగమే. ఏంటంటే, వాళ్ళు అలా ఉన్నప్పుడే కదా నువ్వు ఎదగగలవు. ఇంకా ఉన్నతంగా ఎదగాలి వాళ్ళు అని చెప్పేసి. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ మనం జరిగే మన చుట్టూ జరిగే ప్రతి ఒక్క సిట్యుయేషన్ గూడా మనం క్రియేట్ చేసుకొనొచ్చిన సిట్యుయేషన్స్ అవన్నీ కూడా. మన సోల్ ప్లాన్‌లో భాగమే. ఫ్యామిలీ మెంబర్స్‌లో గాని, పిల్లల్లో గాని, తల్లిదండ్రులు గాని, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను గాని మనమే క్రియేట్ చేసుకొనొస్తాం. ఎవ్రీది గూడా. ఇన్ కేస్ మనం మన లైఫ్‌లో కొంతమంది ఎవరైనా మిస్ అయ్యారంటే, అంటే ఇప్పుడు కొంతమంది భూమి మీదకొచ్చిన తర్వాత చేయాల్సిన పని కాకుండా ఇంకో పని చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే, ఈ సోల్ ప్లాన్ పోయి ఈ ఆత్మ పోయి, పూర్ణాత్మ పోయి ఇంకో పూర్ణాత్మ హెల్ప్ అడుగుద్దనమాట. అలా హెల్ప్ అడిగినప్పుడు అయేంటంటే ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ పర్సన్ తీసుకొచ్చి మన లైఫ్‌లో తీసుకొస్తారు. వాళ్ళు చెప్పింది మనం పాటించకుండా అప్పుడు గూడా రియలైజ్ కాకుండా మనం చేయాల్సిన పని చేయకుండా
ఇంకా తప్పుడు దావాల్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇలాంటి యాక్సిడెంట్స్ క్రియేట్ చేయడం, మనం ఆత్మని వెనక్కి వెళ్ళిపేస్తాయి అనమాట. సో ఈ ప్లేస్లో ఏంటి అంటే ఇంకో సోల్స్ అనేవి బాడీలోకి వాకిన్ అవుతాయి, వాకిన్ అయ్యి అవి వాటి వర్క్ కంప్లీట్ చేసుకుంటాయి అనమాట. సో అట్లా ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇలాంటి సోల్ ప్లాన్స్ ఉంటాయి. సో మనం కూడా మన జీవిత ఆశయాన్ని మనం అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చిన వర్క్ని క్లియర్ కట్గా కంప్లీట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.